మీరు చూస్తుంది మీ ఫేవరెట్ న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలనుకుని ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ రానే వచ్చింది. ముఖ్యంగా వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగుల పెన్షన్ల కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి లక్షలాది మందికి ఇది నిజంగా ఒక తీపి కబురని చెప్పొచ్చు. ఈ పథకాలకు అసలు ఎలా అప్లై చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి మరియు అర్హతలేంటో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ పొందాలనుకునేవారు ముందుగా తమ ఆధార్ కార్డులో వయసు, అదేవిధంగా అడ్రస్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వృద్ధాప్య పెన్షన్కు అప్లై చేసేవారికి కనీసం 60 ఏళ్లు నిండి ఉండాలి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే మీరు నేరుగా మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ను ఇస్తారు. అందులో మీ వివరాలు నింపి మీ రేషన్ కార్డ్, అదేవిధంగా ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్సుల కాపీలతో సహా జత చేయాల్సి ఉంటుంది. డిజిటల్ పద్ధతిలో అప్లై చేయాలనుకునేవారు సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అయితే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి కాబట్టి సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికే వచ్చి మీ వివరాలను తనిఖీ చేస్తారు. ఒకవేళ మీరు దివ్యాంగుల పెన్షన్కు గనుక అప్లై చేసుకున్నట్టయితే సదరం సర్టిఫికేట్లో 40% పైగా వైకల్యం ఉన్నట్లు ఉండాలని గుర్తుంచుకోండి. ఇక మీ దరఖాస్తు సబ్మిట్ అయిన తర్వాత వాలంటీర్లు లేదా ఫీల్డ్ అధికారులు మీ ఆర్థిక స్థితిగతులను కూడా పరిశీలించి మీరు అర్హులని తేలితేనే పెన్షన్ను మంజూరు చేస్తారు. చూశారు కదా, పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎంత సులభమో. మీరు కూడా అన్ని అర్హతలు గనుక కలిగి ఉన్నట్టయితే ఇప్పటి వరకు అప్లై చేసుకోకపోతే వెంటనే మీ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.